కుల విద్య మానకురా గువ్వల షెన్న అనే ఎన్కటి ముచ్చట్లు ఇప్పుడు నడుస్తలేవు. మరీ ముఖ్యంగా తాడి చెట్లెక్కి కళ్ళు గీసే గౌడన్నల పని చాలా మంది బంధు పెడుతున్నారు. గౌడన్నల పిల్లలు చదువుకొని పట్నం బాట పట్టి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పనులు చేస్తున్నారు తప్ప తాటి చెట్లు ఎక్కుడు ఆలోచనే లేదు. అందుకే కళ్ళు గీత కార్మికులు తగ్గినరు. తాటి కళ్ళు బంగారమైంది కాబట్టే దానికి దొంగలు మోపైతుండ్రట. ఆ దొంగల బాధ తట్టుకోలేక ఓ గౌడన్న ఏం చేసిండో చూడుండ్రి. విలువైన పిరం వస్తువులు అమ్మే షాపుల్లా, వెండి బంగారం వజ్రాల వ్యాపారం చేసే దుకాన్లల్లా సీసీ కెమెరాలు పెట్టినట్టే అంత బందోబస్తు ఏర్పాటు చేసిండు కదా గౌడన్న. మరి కళ్ళు దొంగలు ఎంత తిప్పలు పెట్టిరో ఏమో, వాళ్ళతో నేగలేక ఇక ఆగం కాదలుచుకోలేదు అన్నట్టు సీసీ కెమెరా పెట్టిండి ఈ తీరు. కాసింత కరిసేనా మంచిదే గానీ కమ్మటి కళ్ళు దొంగల పాలు కావద్దని కంకణం కట్టుకున్నట్టు చేసిండు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లా ఇగో ఇట్లా తాటి చెట్టుకు సీసీ కెమెరా పెట్టవలసి వచ్చిందట అన్నెపు శ్రవణ్ కుమార్ అనే గౌడనకు. ఆ కెమెరా కరెంటు సప్లై కింది నుంచే వైర్లతో ఇస్తే వాటిని కటింగ్ చేసి కళ్ళు ఓడుచుకొని పోతారని ఇక ఆలోచించి తీగల జంజాటం ఏం లేకుండా సోలార్ తో నడిచే సీసీ కెమెరాని తెచ్చి తాటి చెట్టుకు కట్టిండు. ఇక ఎట్లెట్లా ఓడుచుకొని పోతారా పోర్రా దొంగగాలారా అన్నట్టు సీసీ కెమెరాతో దొంగల ముక్కుకు సిక్కెమే వేసిండు. ఇక ఆ బద్మాస్ దొంగలు శ్రావణ్ గౌడని ఎంత తిప్పలు పెట్టిరో ఏమో కదా. మోకు మూతాడు కట్టి ఆకాశం అంతా ఎత్తుకెగవాకి కళ్ళు గీస్తే దొంగలు ఎప్పుడు వచ్చి ఎత్తుకొని పోతున్నారో తెలుస్తలేదట. లొట్టి నిండి ఉండవలసిన కళ్ళు కాలీకుండతోని కలదప్పిపోతున్నదట. మతమతాన మాయం చేస్తున్నారట. అందుకే కొట్టక తిట్టక మొట్కాయలు వేసినట్టు సీసీ కెమెరా తెచ్చిపెట్టిండు శ్రావణ్ గౌడన్న. ఇక మీకు దమ్ముంటే తీసుకుపోర్రా కళ్ళు అన్నట్టు ఎగ్దం ఉపాయం చేసిండు. మరి శ్రవణ్ గౌడన్నని ఎప్పుడు కళ్ళు అడిగినా లేదు అన్నందుకు దొంగతనం చేస్తున్నారో లేకుంటే ఒక దమ్ము పెట్టి అంటే కిర్రుమని కిక్కెక్కే కళ్ళు వేయలేదో తెలియదు గానీ శ్రావణ్ గౌడన్న తాటి చెట్టుకు మోగి పురుగు తిరుగా మోపైన సోర్గాళ్లకు సీసీ కెమెరా పెట్టినందుకు చిత్రంగా చూస్తున్నారట అక్కడి పబ్లిక్. పరువు బజార్ పాలవుడు ఇజ్జత్ రోడ్డు పాలవుడు అనే మాటలు ఇనుడే గాని ఎన్నడు చూడలే అనుకునేటోళ్ళంతా రోజుకోసారి యూపీ వార్తలు చూస్తే కల్లారగా అనుస్తాయి. ఏడాదికి ఎన్ని కొత్త రోడ్లు వేస్తారో తెలియదు కానీ వారానికి 20-30 రోడ్లు కుంగిపోయిన వార్తలు వరుస పెట్టి రామ్ లేకుండా వస్తూనే ఉంటాయి. అందుకే ఎన్నిసార్లు చూపిస్తాను తీయిందని మేము కూడా ఊకున్నాం కానీ ఇదైతే వేరే లెవెల్ ఉంది కాబట్టి మీకు కూడా చూపిద్దామని పట్టుకొచ్చినాం. సుషేన్ పనిమంతులు పందిరేస్తే కుక్కతోక దాకి కూలిపోయిందట. అట్లనే ఉంది ఈ రోడ్డు ముచ్చట కూడా. ఉత్తరప్రదేశ్లో ఆగ్రా కాడ మామూలుగానే పడ్డ వానలకు కొత్తగా వేసిన రోడ్డు అమాంతం కుప్పగూలిందట. ఇట్లా ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ లీడరు ఇట్లా నిచ్చెనేసుకొని దిగుకుంటా అభివృద్ధి ఎంత లోతుగుందో చూడురి మాతారా అనుకుంటా ఎక్కిరిచ్చిండు. కానీ చూడురి కిందికి దిగితే మనిషి నిలబడ్డ ఎత్తు కంటే ఇంకెక్కువనే గుంత కానొస్తుందంటే ఇక ఎట్లుందో పనితనం ఏం కథనో. ఆయనతో మనుషులు రోడ్డు పంటి బండో కారో వేసుకొని పోయేటప్పుడు లటక్కున రోడ్డు గుంగితే ఇంకేమైనా ఉండనా. బండి మనిషి అమాంతం లోపల పడి మంజుమల్ బాయ్ సినిమాల తీరుగా మందిని హెల్ప్ అనుకుంటా మొత్తుకున్నాడే కదా. మరి ఉత్తరప్రదేశ్ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ కదా. రోడ్లు కూడా ఇట్లా కూలిపోయి కుంగిపోయి ఖరాబ్ అయితే రెండోసారి వేసి ప్రతి పనిని ఇట్లా డబల్ చేస్తారు కావచ్చు. ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ పనితనం అనుకుంటా ఈ ముచ్చటకి కట్టల కొద్ది కామెంట్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. కానీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఇటువంటి పనితనాలు ఇంచుకోటి కానొస్తుంటే ప్రచారం కోసం ప్రభుత్వం పెడుతున్న ఫోకసు ఖర్చు ఇంకో తీరుగున్నది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం కోసం రోజుకు 2.32 కోట్లు ఖర్చు చేస్తున్నారట. 2018 2025 దాకా ప్రకటనలు ప్రచారం కోసం ఏకంగా ఏం తక్కువ 6,811 కోట్లు ఖర్చు చేసిరని అఫీషియల్ బడ్జెట్ లెక్కల్లో తేలిందట. అంటే ఈ లెక్కన రోజుకు దాదాపు 2.32 కోట్లు అన్నట్టు. ఇక గురువును మించిన శిష్యుడు అనిపించుకునే తందుకు పీఎం మోడీని మించిన ఖర్చు పెడుతుందట యోగి. సెంటర్లో మోడీ సర్కార్ 11 ఏళ్లల్లా రోజుకు దాదాపు 1.5 కోట్ల దాకా పెట్టిన ఖర్చు కంటే యోగి సర్కార్ చేసిన ఖర్చే ఎక్కువట. ఇంకా గమ్మతేందంటే మరి పబ్లిసిటీ ప్రచారాలకు ఏ మీడియా కంపెనీలకు ఎన్ని కోట్లు పోయినాయి అనేది ఆర్టీఐలో కూడా అవతల పెడతలేదట సర్కారు. ఇక ఈ లెక్కలని వరుస పెట్టి ఓదానని కోటి బయటకు వచ్చే వరకలా ఏంది ఈ గుంతల రోడ్లు కూల్తున్న బ్రిడ్జ్లు నేలమట్టమవుతున్న సర్కార్ బిల్డింగులకే ఇన్ని కోట్లు పెట్టి ప్రచారాలా. అంతే తీరి పనితనం వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీకులు ఉంటుంది అనుకుంటా మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నాడు జనాలు కూడా.